విజయవాడలో స్కై వాచర్స్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చంద్రగ్రహణ వీక్షణాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు ఆసక్తిగా గ్రహణాన్ని వీక్షించారు. ఎలాంటి మూఢనమ్మకాలకు లోనవ్వకుండా అద్భుత దృశ్యాన్ని చూడాలని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పిలుపునిచ్చారు. బ్లాక్ కలర్ షేడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ కొంచెం అది మనకి పార్షియల్ ఎక్లిప్స్ అంటారు. ఆరెంజ్ కలర్లో ఉన్నది మనకి ఎక్లిప్స్ కాదు, అది హొరైజన్ దగ్గర ఉంది కాబట్టి హొరైజన్లో ఉండే అట్మాస్ఫియర్ వల్ల మూన్ అనేది మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. అయితే మనకి పార్షియల్ ఎక్లిప్స్ అనేది మనకి ఎడ్జ్లో పైన మనకి బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది చిన్న పార్ట్. స్కైలో ఇది ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ అండి. సో ఎవ్రీబడి అందరూ వచ్చి ఇది వాచ్ చేయొచ్చు. ఈరోజు చూస్తూ ఉన్నారు ఆ మూన్ని కంప్లీట్గా ఎక్లిప్స్లో ఉంది. ఇప్పుడు రెడ్ మూను, ఇటువంటి బ్యూటిఫుల్ సీన్ మరి పిల్లలందరూ, చదువుకునే పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఎక్లిప్స్ని చూడాలని మేము ఎంకరేజ్ చేస్తానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. లూనార్ ఎక్లిప్స్ సన్ అనేది మూన్ మధ్యలో ఎర్త్ రావడం వల్ల త్రీ అనేవి ఒక లైన్లోకి రావడం వల్ల లూనార్ ఎక్లిప్స్ అనేది వచ్చింది. ఇది ఒక చాలా రోజులకి జరిగింది. చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడు ఇలా చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మా స్కూల్ అందరితో కలిసి ఇలా వచ్చి చూసాము. దీని గురించి మాకు ఒక నాలెడ్జ్ అనేది తెలిసింది. ఇది సైంటిఫికల్గా ఎలా జరుగుతుందనేది మాకు బాగా అర్థమైంది.